వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో 6వ రోజు విచారణ చేపట్టారు. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు బాబ్జాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాబ్జాన్ ఇంటికి వెళ్లిన పోలీసులను చూసి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. పెద్దిరెడ్డి పేరు చెప్పుకుని బాబ్జాన్ భారీగా సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులోనూ బాబ్జాన్ నిందితుడిగా ఉన్నాడు. పెద్దిరెడ్డి పేరు చెప్పి దందాలకు తెరలేపిన వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో 6వ రోజు విచారణ చేపట్టారు. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు బాబ్జాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాబ్జాన్ ఇంటికి వెళ్లిన పోలీసులను చూసి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. పెద్దిరెడ్డి పేరు చెప్పుకుని బాబ్జాన్ భారీగా సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులోనూ బాబ్జాన్ నిందితుడిగా ఉన్నాడు. పెద్దిరెడ్డి పేరు చెప్పి దందాలకు తెరలేపిన వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో 6వ రోజు విచారణ చేపట్టారు. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు బాబ్జాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాబ్జాన్ ఇంటికి వెళ్లిన పోలీసులను చూసి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. పెద్దిరెడ్డి పేరు చెప్పుకుని బాబ్జాన్ భారీగా సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులోనూ బాబ్జాన్ నిందితుడిగా ఉన్నాడు. పెద్దిరెడ్డి పేరు చెప్పి దందాలకు తెరలేపిన వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇక మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు బాబ్జాన్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు బాబ్జాన్ కోసం వెతుకుతున్నారు. ప్రస్తుతం బాబ్జాన్ పరారీలో ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు బాబ్జాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు కదా, ఇంకా ఎవరెవరైనా ఉన్నారా ఆయన అనుచరులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా? మదనపల్లి చలపతిని తెల్లవారుజామున 2 గంటల్లో అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు బాబ్జాన్ అనే అతని కోసం కూడా గాలిస్తున్నారు. పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడుగా ఇతను పెద్ద ఎత్తున సెటిల్మెంట్ సంబంధించి ఇతను ఎర్రచందనం గా ఉన్న పరిస్థితి. మొత్తం మీద ఇంటి వద్ద పోలీసులే కొంతమంది రైట్, థ్యాంక్ యూ దామోదర్.